ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. సరే, ఇప్పుడు హీరోయిన్ల విషయానికి వస్తే తెలుగు ఇండస్ట్రీలో ఒక 30-40 ఏళ్ల క్రితం ఉన్న సినీ ఇండస్ట్రీకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అవును. అయితే నా క్వశ్చన్ ఏంటంటే 30 సంవత్సరాల క్రితం ఉన్న హీరోయిన్లు తర్వాత ఇప్పుడున్న హీరోయిన్ వాళ్ళకి వీళ్ళకి తేడా ఏం గమనించారు మీరు? హీరోయిన్లకి ఏం తేడా లేదు, కానీ చాలా మారిపోయింది అప్పటికిప్పటికి. అప్పటి సినిమాల్లో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉండేదో హీరోయిన్కు అంత ప్రాధాన్యత ఉండేది. ప్రతి మగవాడి విజయం అనగా ఒక ఆడది ఉంటుంది అనే సామెత ఉంది కదా, అట్లా ఒక కథ. సినిమా అంటే ఒక కథ, కొన్ని గంటలు నడిచే కథ. ఆ కథలో హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, హీరోకు తండ్రి ఉంటాడు, తల్లి ఉంటారు, హీరోయిన్కు తల్లి ఉంటారు, తండ్రి ఉంటారు, మిగతా క్యారెక్టర్లు అన్నీ ఉంటాయి. అంటే ఉమ్మడి కుటుంబంలో ఎలా ఉండేది. హీరో ఒక్కడే, ఇప్పుడు హీరో ఒక్కడే పోయి అన్ని చికాచక 100 మంది నరికి చేసేది కాదు. తెలివితో బుద్ధితో వాడు వచ్చిన సమస్యను పరిష్కరించుకునే దానికి భాగంగా హీరోయిన్ పాత్ర కూడా ఉండేది, ఈమె కూడా సహకారం కూడా ఉండేది. అలాంటి కథలు ఉండేవి. ఇంకా అప్పుడు హీరోయిన్లు కేవలం అంటే సంసారపక్షంగా, లవర్గా ఇలా ఉండేవి. ఓకే. ఏదన్నా కొంచెం హీరోకు మంచి మూడ్ వచ్చి ఎవరితో డ్యాన్స్ ఆడాలంటే వ్యాపులు ఉండేవి. లైక్ సిల్క్ స్మిత, అనురాధ, వీళ్ళంతా ఉండేది, వాళ్ళ సపరేట్ ఉండేది. ఓకే. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎలా మారిందంటే ఈ హీరోయిన్స్లే వ్యాప్ కంటే ఘోరంగా చేస్తున్నారు. ఐటమ్ సాంగ్స్ వీళ్ళే చేస్తున్నారు. అప్పుడు ఐటమ్ సాంగ్స్ సపరేట్ ఉండేది. అది కాకుండా అప్పుడు చాలా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చేటి. ఇప్పుడు మనం విజయశాంతి తీసుకో, మాలాశ్రీ తీసుకో, వీళ్ళందరూ హీరోయిన్ వాళ్ళ మీద ఒక కథ రాసుకుని ఒక లేడీ ఎందుకు సాధించకూడదు జీవితంలో, ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వేసి, అప్పుడు ప్రతిఘటన తీసుకో, ప్రతిఘటన సినిమాలో ఎంత గొప్ప సినిమా అది, లేడీ ఓరియంటెడ్ సినిమా, టిక్స్టర్ గారు డైరెక్షన్. అవన్నీ మారుతున్న కాలానుగుణంగా హీరోయిన్కు ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు హీరోయిన్ అంటే ఏదో 2 డ్యాన్స్ వేసుకోవడం, 4 లవ్ సీన్లలో ఉండడం వెళ్ళిపోతుంది. హీరోకి ఎలాంటి సహకారం ఉండదు. సహకారం అంటే ఈ కథలో వీడు ఏమన్నా కొట్టడానికి పోయిండు. ఇంకా పాత సినిమాలు తీసుకుంటే వీళ్ళు హీరోను బంధిస్తే అప్పుడు హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ మారువేషంలో ఇచ్చి వానికి డాన్స్ చేస్తూ వాడిని కట్లిప్పేసి వెళ్ళిపోతారు అనమాట. అంటే వాడికి సహకారం అందించినట్టే కదా. ఇంత ప్రాధాన్యత ఉండేది హీరోయిన్. ఓకే. ఆ ప్రాధాన్యత తగ్గిపోతూ ఇప్పుడు హీరోయిన్ అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఒక సెక్స్ డాల్ అంతే. హీరోకి మూడు వచ్చినప్పుడు ఒక పాట పాడుకోవడానికి, ముద్దులు పెట్టుకోవడానికి, దీనికి మాత్రమే పనికి వస్తుంది. కానీ కథలో అప్పట్లాగా హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచిది.